మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అతను ఒకప్పుడు వైసీపీ పార్టీలో యువ కెరట నాయకుడు. ఆ పార్టీలో అతను కష్ట నష్టాలను చూశాడు. అతను అనుకున్నది దక్కలేదు. అయినా ప్రజాసేవే తనకు ముఖ్యమంటూ జనసేన పార్టీలో చేరాడు. జనసేన పార్టీలో జనబలంతో మరింత దూకుడుగా కోడుమూరు నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడు అతనే సంజయ్ విక్రమ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఇవాళ మనతో కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ నేత సంజయ్ విక్రమ్ కుమార్ మనతో ఉన్నారు. నమస్తేనా. నమస్తే. బాగున్నారన్నా? సూపర్ ఫైన్ అన్న, వైసీపీ పార్టీ నుండి ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిపోయింది. అయితే వైసీపీ పార్టీలో ఫస్ట్ నుండి పార్టీ పెట్టినప్పటి ఉన్నారు. ఆ పార్టీ వదిలి మళ్ళీ జనసేన పార్టీకి వచ్చారు. ఇక్కడ ఎలాగుంది? కష్టపడతోళ్ళకి ఎక్కడైనా బాగుంటుంది. మనం కష్టపడతాం. బేసిక్గా మనం జనాలకు దగ్గర ఉండాలనుకుంటాం, జనాల్లో ఉండాలనుకుంటాం. కాబట్టి హావేస్గా కష్టపడతాడు. ఏడైనా బాగుంటాడు, కష్టపడతాడు. జనసేనలో పదవి కోసమే సుఖపడినీకి వచ్చారు. ఇక్కడికి సుమారు 16 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ విధానం. ఏ రోజు కూడా పదవే కులబద్దగా, పవరే కులబద్దగా పనిచేస్తలేను. ఇంచుమించు ఆల్మోస్ట్ నా జీవిత విధానం 16 సంవత్సరాలు ప్రతిపక్ష జీవితం విధానం. ఒకవేళ ఈవెన్ అనుకోవచ్చు వైసీపీలో పవర్ ఉంది కాబట్టి అనుకోవచ్చు, కానీ అప్పుడు అక్కడ యాంటీ ఎమ్మెల్యే మేము. మమ్మల్ని ఏం పెద్ద ఎవరేమో ఎంకరేజ్ చేసిన వాళ్ళం కాదు. మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ మీద, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు విధానాలు చెప్పుకుంటూ మాకంటూ ఒక విధానం ఏర్పరచుకొని పోయిన వాళ్ళం. కాబట్టి పెద్దగా నాకేం పదవి మీదనో, పదవి వ్యామోహం మీదనో, పవర్ వ్యామోహం మీదనో నాకు పెద్ద దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఆలోచన వైపు ఎప్పుడు లేదు. నేను స్ట్రైట్ అవే నేను ఏమనుకోను, నాదొక లక్ష్య విధానం ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలకు నా మీద సేవ చేయాలి, ప్రజల హృదయాలు గెలిచాలి. ఈ కాన్సెప్టే. మనం వైసీపీని విడినామంటే అక్కడ జరిగిన పరిణామాలు, అక్కడ జరిగిన విధానాలు అందరికీ తెలిసిందే. మళ్ళీ పెద్ద పొద్దుమూకులు అదే చెప్పుకుంటా మనం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఆత్మగౌరవం చంపుకోలేక, నేను ఉన్న పార్టీ, అన్ని సంవత్సరాలు పనిచేసిన పార్టీ విడిచి పక్కకు వచ్చినాము అంటే ఏ మేర మనము సఫర్ అయింటాం, ఏ మేర మనం బాధపడి ఉంటాం అనేది ప్రజలకు తెలుసు, మేధావులకు మీలాంటి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి పవర్ కోసమో పదవుల కోసమో వచ్చేతోడు కాదు విక్రమ్. ఆత్మగౌరవం చంపుకోలేక నేను పక్కకు వచ్చిన. కేవలం 2024లో టికెట్ దక్కకపోవడం కారణంగానే మళ్ళీ పార్టీ మారారని చెప్పేసి జోరుగా ప్రశాంత్ అవుతుంది. ఆల్రెడీ మీరు కొన్ని సందర్భాల్లో కూడా చెప్పారు. నేను పార్టీ ఒక్కటే పార్టీ ఏదో టికెట్ ఇవ్వాలనే దానికంటే నేను ఎలక్షన్ తర్వాత సుమారు ఆల్మోస్ట్ ఒక 1 year దాకా నేను పార్టీలో ఉన్నా. అధికారం లేదు కాబట్టి మళ్ళీ వచ్చేసారేమో. నేను అదే చెప్తున్నా కదా, నాకు టికెట్ అనేది నేను కష్టపడిన విధానానికి ప్రాణం పెట్టి పనిచేసినాం. కుటుంబాలను సైతం వదిలిపెట్టి ప్రాణం పెట్టి పనిచేసినాం. ప్రజలకు మెరుగ్గా సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు అది లక్ష్యం, నాకు ఒక ఆశయం. దాని మీద అది నేను సంపాదించుకోవాలి. తద్వారా నేను ప్రజలకు ఇంకా దగ్గర కావాలనే నా కోరిక. నేను దానికోసమే పక్కకు రావడం అనేది అవాస్తవం. అది ఎప్పుడు కూడా అదే నేను చెప్తున్నా కదా, 2024 ఎవరో సంబంధం లేని వ్యక్తికి, మా ప్రాంతంతో, మా ప్రాంత విధానంతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి మా పైన రుద్దితే చెప్తున్నా కదా, దాన్ని భరించలేక మేము పక్కకు వచ్చినాం. పనిచేస్తారు కదా. నేను చెప్పేది అది పనిచేసినాం. తర్వాత సుమారు సంవత్సరం పాటు మళ్ళీ నేను పార్టీలోనే ఉన్నా. వాళ్ళు ఏదైతే అవాయిడ్ చేసుకుంటూ వచ్చినారో వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రవర్తన విధానం నాకు నచ్చలే. ఓకే, నేను అంటే నా స్థానం ఇంకొకరు ఉన్నప్పుడు, నా స్థాన విధానంలో ఇంకొకరు చేసుకున్నప్పుడు నేను ఎవరు డైజెస్ట్ చేసుకుంటారు? ఎవరు మీ స్థానం అంటే మీకు ఎమ్మెల్యే టికెట్ నేను ఒక మాట చెప్తాను. నేను 2009 సంవత్సరం నుంచి 2010 పార్టీ పెట్టిన నుంచి నేను ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్ని. పార్టీలో నేను ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా కొనసాగుతున్న వ్యక్తిని. ఎవరికి హామీ ఇవ్వాల్సిన పనిలే. ఎవరి ఆలోచనల ప్రకారం, ఎవరి స్ట్రాటజీ ప్రకారం వాడు పని చేస్తాం. మీరు ఎమ్మెల్యే స్థాయి అనుకుంటే అయిపోతుందా? ఈరోజు కిరణ్ నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తుండవు. ఏ స్థాయి అని చెప్పి నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు? నాకు స్థాయి ఉందని నువ్వు ఇంటర్వ్యూ చేస్తుండవా? నేను ఒక అనామకుండా పైన ఏదో రోడ్ సైడ్ పార్టీలో కానీ ఏ పార్టీలో కానీ కష్టపడి తిరుగుతున్నారని జనాలు ఉన్నారు కాబట్టి చేస్తున్నా. నాకు ఒక జనబలం ఉంది కాబట్టి, జనాలు ఉన్నారు కాబట్టి, అంతో ఇంతో సమాజ విధానంలో ఒక గుర్తింపు విధానం ఉంది కాబట్టి ఈరోజు నువ్వు నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేస్తుండవు. ఎవరేమనుకోవాలా? మేము 2009 పార్టీ నుంచి 10 నుంచి పార్టీలో పనిచేస్తున్నాం, జనాల్లో తిరుగుతున్నాం.
జనాలతో మమైకమవుతున్నాం, జన బలాన్ని సంపాదించుకోగలిగినాం. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో సుమారు ఒక 10-20 వేల ఓట్లని సొంతంగా ప్రభావితం చేసే శక్తికి మనం ఎదిగినాము. అంటే మరి సతీష్ గారికి సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు ఓడించారు? మరి ఎవరు ఓడించారు? మనం కాదు ఓటమి కారణం ఏంటి? మనం ఓడించే పరిస్థితులు కాదు. ఆయన అక్కడ నాన్ లోకలు ప్రజలు రిసీవ్ చేసుకున్న విధానంలో తేడా కొట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ ఓటమికి కారణం ఆయన్నే ప్రధానమైన కారణం. సతీష్ అనే వ్యక్తే వైసీపీ ఓటమికి ప్రధానమైన కారణం. ఎలా చెప్తారు? ఖచ్చితంగా ఆబ్వియస్గా ఎందుకు చెప్పం, ఎందుకు జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న విధానాలు జనాలు యాసిటీ. కోడుమూరు అంటే కోట్ల హర్ష గారు కూడా ముందర ఉన్నారు, దగ్గర ఉన్నారు, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా. కిరణ్ ఇప్పుడు నేను మాట చెప్తాను కిరణ్, ఓట్లు వేయాల్సింది ఎవరు? ప్రజలు. గెలిపించాల్సింది ఎవరు? ప్రజలు. ఓడించేది ఎవరు? ప్రజలు. ఎందుకు ఓడిస్తారు? అంటే మీలాంటి సపోర్ట్ ఉంది, మీకు కూడా జనబలం. జనబలం ఉంది. నేను అదే వాళ్ళు అంతమంది ఉన్నాగా సతీష్ అనే వ్యక్తి ఎందుకు ఓడిపోయినాడు? జస్ట్ మనం సపోర్ట్ చేశారా లేదా? ఎవరు? మీలాంటి వాళ్ళు. మేము హార్ట్ఫుల్గా మేము పనిచేసినాం. మమ్మల్ని ప్రచారాలకు తిప్పనీకే కూడా వాళ్ళు ఇబ్బంది పడినారు. ఈవెన్ సతీష్ అనే వ్యక్తి మమ్మల్ని కనీసం ప్రచారాలకు కూడా తిప్పిలేడు. అందుకే ఓడిపోయారా అయితే అని నేను అన్నాను. ఎన్నో కారణాలు ఉంటాయి. నువ్వు ఏదన్నావు, మీరు కూడా ఉన్నారు, మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఆయన ఓడిపోయినాడు అనే దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే మమ్మల్ని ఇంక్లూడ్ చేసలేరు, దాంట్లో ఇన్వాల్వ్ చేసలేరు. ఎలక్షనింగ్లో ఇష్టం ఉన్న వాళ్ళు పోయినారు, మనసు చంపుకొని కొంతమంది పోయినారు. మాలాంటి వాళ్ళం కూడా, ఎందుకంటే పార్టీలో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా రేపు మీరు చేసినారా అనే మాట మాకు కూడా రావద్దు కాబట్టి ఆ ఇష్టంతోనో పోయినారు. దాంట్లో ఉన్న హేమీలు కూడా ఇష్టంతో పోయినారు. దాంట్లో ఉన్న పరిణామాలు, ఆ రోజు ఉన్న రాజకీయ విధానాలు, ఆ రోజు జరుగుతున్న ఆ స్ట్రాటజీ ప్రకారం, ఆ మూమెంట్ ప్రకారం ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా వైసీపీలో ఉన్న వాళ్ళే సగం క్యాడర్ కావచ్చు, సగము కార్యకర్తలు కావచ్చు డైజెస్ట్ చేసుకోలేరు. ఇప్పుడు నువ్వు కిరణ్, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు సుమన్ టీవీలో. నువ్వు సుమన్ టీవీలో పనిచేసే విధానానికి సంబంధించి నువ్వు ఒక సీనియర్ విధానంలో నువ్వు ఈ టీవీని నీ యాంకరింగ్తోనో, నీ విధానంతోనో, నీ పనితీరుతోనో దీన్ని ఒక రకంగా తీసుకొని వచ్చినావు ప్రజలలో. ఈరోజు సడన్గా ఒక కొత్త వాళ్ళు వచ్చి దీనికి దీని పేటెంట్ నావి అంటే మాలాంటి వాళ్ళం చూసేతోళ్ళం, మాలాంటి సమాజంలో మేము చూసేతోళ్ళం, మేము ఎందుకు ఒప్పుకుంటాం? మేము హావేస్గా ఏమంటాం, మా కిరణ్ మంచోడు, మా కిరణ్ ఉత్తముడు, కిరణ్ డెవలప్మెంట్ చేస్తేనే ఛానల్ డెవలప్మెంట్ అయ్యి, నువ్వు కొత్తగా వచ్చినావు అని మేము ఖచ్చితంగా అంటాం. యాక్సెప్టబుల్ వెంటనే మేమెంత యాక్సెప్టబుల్ చేస్తాం కొత్త వ్యక్తులు. అంటే ఇక్కడ ఏమంటే మీరు అన్నారు సతీష్ లోకల్ కాదన్నారు, అయితే ఇక్కడ సతీష్ అనే వ్యక్తిని తీసుకొచ్చింది కోట్ల హర్ష గారు. అది తప్పు. మరి సతీష్ అనే వ్యక్తిని హర్షవర్ధన్ రెడ్డి గారు తీసుకురాలే. సతీష్ అనే వ్యక్తి హావియస్గా ఆయనకు టికెట్ కావాలనే ఉద్దేశంతో, ఆయనకు టికెట్ మీద ప్రేమతో, ఆయన ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో వాళ్ళ అన్న ఆదిమూలపు సతీష్ సురేష్ వీళ్ళంతా అప్పటికే పొలిటికల్ యాంగిల్ ఉంది కాబట్టి ఆ క్యాండిడేట్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. కోట్ల హర్ష గారు అనుకోకుండా వచ్చిందంటారు? లేదు. ఇక్కడ జరిగిన పరిణామాలు వాస్తవికంగా మనం కూడా నిజాలు కొద్దిగా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. హర్షవర్ధన్ రెడ్డి గారికి సతీష్ అభ్యత్వం స్టార్టింగ్లో ఇష్టం లేదు. ఎవరంటే స్టార్టింగ్లో ఇష్టం లేదు, అది అందరికీ తెలిసిన విధానాలు మళ్ళీ నేను ఎందుకు చెప్పాలి. కానీ సతీష్ అభ్యర్థిత్వం అన్నకి ఇష్టం లేదు. వీళ్ళు లాబింగ్ చేసుకొని, వాళ్ళకున్న పరిచయాలు, వాళ్ళకున్న విధానంతో లాబింగ్ చేసుకొని పైన జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైతే ఈ ఐపాక్ టీం అనే ఒక టీం ఉంది, ఆ ఐపాక్ టీంని కొని అక్కడ 2-3 నేతలతో లాలూచి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా చేసుకొని ఐపాక్లో ఈయననే బలంగా తిరిగినాడనే ఒక విధానం అక్కడ సృష్టించుకొని టికెట్ తెచ్చుకున్నారు. సరే, అమౌంట్ పరంగా కావచ్చు, ఇంకో రాజకీయ విధానాలు కావచ్చు, ఇంకోటి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఉపయోగించుకొని ఈయన అభ్యర్థిత్వాన్ని పైన పార్టీ అది ఒప్పుకునే విధంగా ఆయన చేస్తున్నారు. వచ్చిన తర్వాత పైనుంచి అనౌన్స్మెంట్ అయిన తర్వాత హర్షవర్ధన్ రెడ్డి గారిని వాళ్ళంతా కన్విన్స్ చేసినారు. లేదు, ఖచ్చితంగా మేము ఇక్కడ ఆ అభ్యర్థిని మేము పెట్టినాము, నువ్వు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నీదే, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మాట మీరు వినాల్సిందే ముఖ్యమంత్రిగా, మీ లైఫ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటాయి కదా, మీరు ఆలోచన చేసుకున్నట్టు 2 దిక్కుల ఆ సానభేద దండోపాయాలు అన్నట్లు అవన్నీ ఆయన పైన ప్రెజర్ తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఆయనను ఒప్పించే మార్గం చేసినారు. తద్వారా ఎలక్షన్కి పోయినారు. ఇది జరిగిన మీతో వస్తున్నారు, సతీష్ వస్తున్నారు, సపోర్ట్ చేయాలా, కంపల్సరీ చేయాలి. సతీష్ అనే వ్యక్తి లాస్ట్ 2 months
3 మంత్స్ 2-3 మంత్స్ బ్యాక్ వచ్చినాడు. ఎలక్షన్కి ముందర ఒక 3-4 నెలల ముందర వచ్చినాడు. ఆయన ఏదో ఆయన విధానంగా తిరిగినాడు. అసలు ఎవరు అనుకలే సతీష్కి వస్తుందని చెప్పి. ఆల్మోస్ట్ ఆల్ విక్రమ్కి అయిపోయింది, విక్రమ్కి వస్తుంది, విక్రమ్ అభ్యర్థిత్వ విధానంలో ఉంటాడనే కిందకే వెళ్ళిపోయింది. అది అంటే మీరు జగన్మోహన్ రెడ్డితో ఛాన్సాలు కలిశారు, ఏమైనా విక్రమ్ మీకు నేను నేను చూసుకుంటాను అదే చెప్తున్నా కదా, పార్టీలో కానీ సర్వేలో కానీ మా నాయకుని దగ్గర కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రీత్యా, ఆ రోజు ఉన్న అధిష్టాన విధానం వాళ్ళ గారి దృష్ట్యా, ఆ రోజు రామ్ సుబ్బారెడ్డి సార్ కాడ, ఎవరైతే మా జిల్లా కోఆర్డినేటర్ రామ్ సుబ్బారెడ్డి సార్ కాడ కానీ, టోటల్గా తర్వాత మా పరిశీలకుడు ఆ రోజు ఉన్న మెల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కాడ కానీ అందరి దగ్గర ఉండేది విక్రమ్ పేరే. నాకు వాళ్ళందరూ చెప్పినారు, విక్రమ్ ఇక్కడ 2 పోటీ పడుతున్నారు, డైరెక్ట్ చెప్పినారు నాతో. డబ్బు బలం అంటే సతీష్కి వస్తుంది, కష్టబలము ప్రజాబలం అంటే నీకు వస్తుంది, ఇవి రెండే చూడు విక్రమ్. నువ్వు నీ ప్లానింగ్లో నువ్వు ఉండు, అంటే నువ్వు ఆర్థిక విధానాలు నువ్వు సెట్ చేసుకునే విధానాలు నువ్వు ఉండు అన్నట్టు వాళ్ళు నాకు చెప్పినారు. అన్నీ జరిగినది అదే జరిగింది. లాస్ట్లో అసలు ఎవరు ఊహించుకోలేరు. నేనేమంటా అంటే, నిజంగా నియోజకవర్గ ప్రజలకు వాళ్ళకు అనుకునే వాళ్ళకు కానీ టికెట్ వస్తే పండగ చేసుకుంటారు. కనీసం ఒక గ్రామంలో బయటకు వచ్చి కనీసం ఒక చిన్న బాణం కాల్చలేని పరిస్థితులు. అంటే అందరు ఆశ్చర్యంలో ఉన్నారు, ఏందబ్బా ఇట్లా అసలు ఏందని చెప్పి. అది మైనస్, అదే ప్రధానమైన మైనస్ వైసీపీకి. ఇప్పుడు సతీష్ గారికి ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారో, మీరు కానీ మీ మిసెస్ కానీ ఒక స్టేజ్లో కన్నీరు పర్వతమైనారు. ఆ సందర్భంలో అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ రోజున పరిస్థితుల్లో ఆబ్వియస్గా మా కుటుంబం అంతా మేము చాలా కష్టపడ్డాం. మా ప్రాణాలు పణంగా పెట్టి డబ్బును కోట్ల రూపాయలు హెచ్చించి నిరంతరం ప్రజల్లోనే కష్టపడినాం మేము. 15 సంవత్సరాలు ఆ ఒక ఎత్తు అయితే, లాస్ట్ 5 ఏళ్ళు ఇంకొక ఎత్తు. నా పొలిటికల్ జీవితంలో కూడా లాస్ట్ ఒక 5 ఏళ్ళు ఇంకో ఎత్తు. కాఫీ విత్ కార్యకర్త అనే కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలతో జనాలకు దగ్గరైనాము, జన బలాన్ని సంపాదించుకోగలిగినాము. ఈ ప్రస్థానంలో లాస్ట్ 5 ఏళ్ళు చాలా ఒక ఎమోషనల్ నాకు. అలాంటిది అయిపోయింది. మన లక్ష్యాన్ని సాధించుకుంటాము. మనము 4th ప్లేస్లో ఉండి మనం ప్రజలకు సేవ చేసే ఒక రోజు మన కుటుంబానికి వస్తుందనే ఆనందంలో నుంచి ఒక్కసారిగా ఎమోషనల్ విధానంలో పోయి బాధపడి కన్నీటి విధానంలో మునిగిపోయినాము, దుఃఖంలో మునిగిపోయినాము. అంటే మేము ఎంత కష్టపడి ఉంటాము. కానీ ఆ రోజు కూడా మేము దిగమింగుకున్నాం. ఎంతోమంది అడిగినారు, ఎంతోమంది పార్టీలకు మారమన్నారు, ఎంతోమంది నాకు ఎన్నో రకాలుగా ఆఫర్ చేసినా కూడా నేను ఏ రోజు కూడా లాలూచి, మీరు అన్నారు కదా పవర్ కోసం వచ్చినారు అధికారం, ఏ రోజు కూడా నేను దానిలో ఏ డబ్బుకో విధానానికో రాజకీయానికో నేను లొగ్గలే. ఆ రోజు కూడా నిష్పక్షపాతంగా పనిచేసినాం. కానీ తదాంతర పరిస్థితులు, ఆ ఎలక్షనింగ్ అయిపోయిన పరిస్థితులు కొన్ని చాలా ఆ 9-10 నెలలు నేను చాలా మనోవేదనకి ఇంకా గురైనా. తర్వాత నేను అనుకున్న విధానం ఏంటంటే, ఎందుకు ఒక విలువలేని దగ్గర ఇంకా నిలబడుకొని ఇంకా ఆడ మనము పని చేయకుండా ఉండలేము. మీకు విలువలు తగ్గించింది ఎవరు అనుకుంటారు? ఇప్పుడు హావేస్గా ఒక మనిషికి టికెట్ పోయింది, ఒక మనిషికి టికెట్ వచ్చింది, మనకి టికెట్ పోయింది, ఆ మనిషికి టికెట్ వచ్చింది. ఇన్ఛార్జ్ విధానంలో హోదాలా క్యాండిడేట్ ఉంటాడు, నేను ఎట్లయినా ఆయనకు పోటీ తలుగుతా. ఏమనుకుంటాడు అవతల వ్యక్తి? ఖచ్చితంగా మనం పోటీలో నుంచి విరమించే విధానం అంటే ఇక్కడ నుంచి తుంచుకుంటూ రావాలనే ఆలోచన వాళ్ళు చేసినారు. ఏ కార్యక్రమాలు ఆ తర్వాత ప్రోగ్రామ్స్ చాలా జరిగినాయి. ఏ ఎలక్షన్ తర్వాత 1-2 మంత్స్కే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అన్ని రకాలుగా చేయడం, ప్రోగ్రామ్స్ తిరగడం, దేనిలోకి నన్ను పిలుచుకుంటుండ్రి, దేనిలోకి అసలు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటుండ్రి. అవి కొద్దిగా తర్వాత ఈ పరిస్థితులు నన్ను కొద్దిగా బాగా డిసప్పాయింట్. మీరు అడగలేదా ఇన్ఛార్జ్ ఎందుకు నేను ప్రోగ్రామ్ చేయలేదా, నేను పార్టీకి కష్టపడాలి లేదా అని ఏమన్నా అడగడం జరిగిందా? లేకుంటే కిరణ్ ఒక మాట, కిరణ్ ఎవరు కూడా నువ్వైనా నేనైనా ఒక దగ్గర మనం ఒక సంస్థలో పనిచేసేటప్పుడు, ఒక రాజకీయ పార్టీ వేదికలో మనం పనిచేసేటప్పుడు, సంస్థలో పనిచేసే నువ్వైనా, ఒక రాజకీయ వేదికలో పనిచేసే నేనైనా, మనకు కొన్ని అర్థమవుతాయి. మన సొంత విధానంలో మనకి ఏం జరుగుతుందో మనకు కొద్దిగా అర్థమవుతాయి. మనం ఏం చిన్నపిల్లలం కాదు. అది అర్థమైనప్పుడు, మనిషిగా మనం దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనకు అవి కళ్ళ ముందర అది కనపడేటప్పుడు, అంత కోల్పోయిన మనము ఇంకా జీవితాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు కళ్ళ ముందర కనపడేటప్పుడు మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? నాకు అది కనపడింది. నేను భవిష్యత్తు రాజకీయ విధానంలో క్రియాశీలకంగా కోడుమూరు నియోజకవర్గంలో ఉండాలనుకున్న వాడిని కాబట్టి, నాకు రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి, నాకు అవి అర్థమయ్యి పొమ్మనలేక పొగబెట్టే విధానాలు నాకు అర్థమయ్యే నేను పక్కకు వచ్చిన. అది అనిపించింది. ఎన్నో
డబ్బులు చెప్పకూడదు కానీ ఎంతో ఖర్చు పెట్టారు పార్టీ కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, మీరు తిరగడం కోసం కావచ్చు, మెయిన్ పార్టీ కోసం. ఇంట్లో అనిపించిందా ఇంత కష్టపడి ఇంత చేసి కూడా ఏది దక్కలేదు, ఇంట్లో ఏమన్నా ఏది రాజకీయాల్లో వద్దు అని చెప్పేసి ఆ భావన ఏమన్నా ఇంట్లో కలిగిందా, మీకు చెప్పడం జరిగిందా? మనము లక్ష్యం ఎత్తుకున్న రోజు కానుంచి నేను అదృష్టం ఏమంటే నా కుటుంబం నాకు అదృష్టం. నా తమ్ముడు కావచ్చు, నా భార్య కావచ్చు, మా అమ్మ కావచ్చు, నా కుటుంబం మొత్తం, నా కుటుంబం మా అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, మొత్తం మా కుటుంబ వ్యవస్థ. ఏ రోజైతే నేను ఒక లక్ష్యాన్ని ఎత్తుకొని నేను ముందర పోయినానో ఆ రోజు నుంచి వాళ్ళందరూ నా లక్ష్యాన్ని ఎత్తుకున్నారు. అన్ని డబ్బులు పోతున్నా, అన్ని డబ్బులు నిలమట్టం అవుతున్నా, ఈ రోజుకి అన్ని డబ్బులు కూడా నిలమట్టం అవుతున్నా కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటే విధానము, ఈడు ఒక విజన్తో పోతున్నాడు, ఒక లక్ష్యంతో పోతున్నాడు. జీరో నుంచి మొదలై ఏ స్థాయి లేని కాడ నుంచి మొదలై ఈరోజు 16 సంవత్సరాల్లో ఒక స్థాయిని వీడు సమాజంలో ఏర్పాటు చేసుకున్నాడు. ఖచ్చితంగా వీనికి మనము ఎంత మేర సపోర్ట్గా ఉండాలో అంత మేర మనం సపోర్ట్ ఉండాలని కుటుంబంలో ప్రతి ఒక్కరు ఈ రోజు కూడా బాధపడుతూ ఒక లక్ష్యం మనది పెద్దది, ఈ లక్ష్యం వైపు ఖచ్చితంగా వాడు అడుగులు వేసేటప్పుడు మనం సహాయం చేయాలా, వాళ్ళకి తోడుగా నిలబడాలనే విధంగా ఉన్నారు. కానీ డిసప్పాయింట్ మానసికంగా ఉండొచ్చు, కానీ మళ్ళీ ఎప్పటికప్పుడు చీరపవుతుంది, కుటుంబం కూడా ఎప్పటికప్పుడు తోడుగా నిలబడుతుంది, బలంగా అయితే పోగలుగుతుంది. జనసేన పార్టీలో మీరు 0 నుండి అడుగులు ముందుకేస్తున్నారు, మళ్ళీ మొదటి నుండి 0 నుంచి అడుగు ముందు వేయాల్సిన అవసరం అయితే విక్రమ్కి లేదు. ఎందుకంటే విక్రమ్ 16 సంవత్సరాలుగా ఓపెన్గా చెప్పాలంటే 0 నుంచి అడుగు పెట్టిన నేను. ఆ రోజు స్టార్టింగ్లో నేనైతే 0నే. ఆ రోజు 2010లో నేను విక్రమ్ 0. అందరే పిల్లగాళ్ళు వీడేం చేస్తారనే అనే పరిస్థితుల్లో చాలామంది అన్నారు, చాలా అవమానాలు ఎదుర్కొన్నాం, ఈరోజు కూడా ఎదుర్కొంటున్నాం. అక్కడ మొదలుపెట్టాం మనం. ఈరోజు మనం సొంతంగా ప్రజల నమ్మకాన్ని, నేను వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను జాయినింగ్ అప్పుడు చాలామంది అనుకున్నారు, ఆ రోజు వైసీపీలో ఉన్నారు కాబట్టి జనాలు వచ్చిలే విక్రమ్కి అనుకున్నారు. కానీ ఆ రోజు మనం ఏదైతే రోజు బయటపడినామో, ఏదైతే రోజు బయటకు వచ్చినామో ఆ రోజు చాలామంది అనుకున్నారు వీడు ఒక వర్గాన్ని సంపాదించుకోగలిగినారా ఇన్నేళ్ళ రాజకీయ విధానంలో, వీడి కష్ట విధానం ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందని ఈ రోజుకి అంటున్నారు. మొండోడ్రా వీడు ఒక విధానాన్ని క్రియేషన్ చేసుకున్నాడు, ఆ జనబలాన్ని వీడు క్రియేషన్ చేసుకున్నాను. ఆ జనబలమే మనకి ఈరోజు శ్రీరామ రక్షగా ఉంది. కాబట్టి ఆ రక్షగా ఉంది కాబట్టి మనం 0 నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఏదైతే ఆడ ఎన్నో 70, 71, 72 అనుకో అవి ఆ మెట్లు ఆగినాయో అక్కడ నుంచి మళ్ళీ మొదలుపెట్టాం. అయితే వైసీపీ పార్టీలో ఎంతో కష్టపడినా కూడా అక్కడ ఏమీ కూడా దక్కలేదు, పదవి కావచ్చు ఏదో అనుకునేది దక్కలేదు. అయితే ఇప్పుడు అధికార పార్టీలో ఏదో ఒకటి సంపాదించుకోవాలని చెప్పేసి అధికార పార్టీని ఎంచుకున్నారు అంటున్నారు. నేను మళ్ళీ అదే చెప్తా కిరణ్, ఎప్పుడు కూడా ఏం సరే ఓటుకున్నారు. 1 year అయింది కదా, నువ్వు మీడియాలోనే ఉండవు, నువ్వు మీడియా వ్యవస్థలో ఉండవు. 1 year విక్రమ్ పలానా ఇది సంపాదించుకున్నాడు పార్టీ ఇక్కడికి వచ్చి అధికారంలోకి వచ్చి చూపండి. 1 year అయింది కదా, ఏం సంపాదించుకోవాలని వచ్చారు ఇక్కడికి. నేను స్ట్రైట్ అవే ఒకటే, నా లక్ష్యం ఒకటే. సరే అది నెరవేరవచ్చు, దాని విధానం దాని స్పాన్ విధానం పెద్దగా ఉండొచ్చు, ఇక్కడ కూటమి విధానంలో ఉండిండొచ్చు. మన లక్ష్యం కోసం మనం పనిచేస్తాం. అది ఏ మేర అనేది కూటమి విధానంలో ఉంటుంది కాబట్టి దాని కూటమి విధానానికి లోబడే విధానంలో మనం ఈరోజు పనిచేస్తున్నాం. మనం స్ట్రైట్ అవే మనం ఆ రోజైనా ఈ రోజైనా ఒకటే, ప్రజల మన్నలు పొందాలి. రేపు మనం చనిపోయిన తర్వాత వచ్చే సంఖ్య వేల సంఖ్యలో ఉండాలి, మన కోసం కన్నీళ్ళు గాయాలి. స్ట్రైట్ అవే ఈ విజన్తోనే నేను పనిచేస్తున్నా. నేను ఇప్పటికీ పోగొట్టుకుంటున్నా, నావే పోతున్నాయి. నేను కష్టపడి నేను చెమట వచ్చి సంపాదించిన, నా కుటుంబం చెమట వచ్చి సంపాదించిన డబ్బే పోతుంది. వైసీపీ పార్టీ నుండి ఏదైతే సంజయ్ విక్రమ్ వచ్చాడో, మరి కొన్ని రోజుల తర్వాత ఇదే వైసీపీ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే మురళి కూడా బీజేపీలోకి వచ్చారు. అంటే వైసీపీ పార్టీలో ఒకరు బీజేపీ, ఒక జనసేనకు వచ్చినారు. ఎందుకు, ఏం జరుగుతుంది ఎందుకు? ఇప్పుడు నాదైతే నేను స్ట్రైట్గా చెప్పిన, నాకు జరిగిన అన్యాయము, నాకు జరిగిన బాధ, నా మనసుని ఇబ్బంది పెట్టుకోలేక, నా ఆత్మగౌరవం పక్కన పెట్టుకుని ఇంకా పక్కకు వచ్చిన. ఇక మీరు మురళిది అడగాలి, ఆయన ఆత్మగౌరవం పక్కన పెట్టుకోలేక వచ్చినాడో లేకుంటే 10 పార్టీలు మారడానికి వచ్చినాడో అది నాకే తెలుసు, నేను చెప్పలేను కదా. మీది కూటమే కదా, ఉండిండొచ్చు, ఆబ్వియస్గా ఉండిండొచ్చు. నా తర్వాత ఆయన వచ్చినాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మన పని మనం చేసుకుంటున్నాం. కాబట్టి దాంట్లో అందరు కలిసి గట్టిగా పని చేసుకోవాలి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పని చేస్తాం. ఇప్పుడు ఆబ్వియస్గా ఏ పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీ విధానాల ప్రకారం వెళ్ళిపోతాం. ఆ రోజు టైం బట్టి వచ్చిన రోజు ఈరోజు ఎలక్షన్ ఏమీ లేదు, రేపు స్థానిక సంస్థలు రావచ్చు, దాంట్లో కోఆర్డినేటింగ్ కావచ్చు, భవిష్యత్తు విధానాల్లో ఖచ్చితంగా
అవసరమైతే 100%గా ఖచ్చితంగా పనిచేయాల్సిన పరిస్థితులు కూటమి విధానం ధర్మాన్ని పాటించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మా అధ్యక్షుడు కూడా కూటమి ధర్మం ఎక్కడ 15 ఏళ్ళు ఇది కాకూడదు అనే విధంగా చాలా క్షుణ్ణంగా చెప్తున్నాడు కాబట్టి దాన్ని పాటించే విధానంలో మేము కూడా ఖచ్చితంగా అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం, పనిచేస్తాం. ఎదురూరు విశ్వవర్ధన్ రెడ్డి గారు మీతో ఎలా ఉంటారు? మీరు పార్టీలో చేయడం వెంటనే రెస్పాన్స్ ఎలాగుంది? నేను విశ్వవర్ధన్ రెడ్డి గారితో ఫస్ట్ నుంచి మా నాన్నకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ ఏరియా ఆ సార్ వాళ్ళ ఊరు పక్కలే మా ఊర్లు కాబట్టి ఫస్ట్ నుంచి నాన్న వాళ్ళకు కూడా ఆయనతో మంచి అనుబంధమే ఉంది. అట్ సేమ్ టైం మనం పోయినప్పుడు కూడా ఆయన కొద్దిగా ఫీల్ అయినాడు, ఇవి రాజకీయాలు నాయన కొద్దిగా మనం చూసుకొని పోవాలా, నష్టపోతాం, కొద్దిగా చూసుకొని పోనేటట్లు ఆయన కూడా మనకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద ఆయన కూడా ఫీల్ అయినాడు, ఆయన కూడా బాధపడినాడు. ఎంత నష్టపోయినావు ఏమి ఎట్లా అని పక్కన తీసుకుపోయి ఆయన చాలాసేపు మాట్లాడినాడు. అట్ సేమ్ టైం మనకు కూడా అది అంటే నాకు కూడా ఇది ఉంది, ఎందుకంటే చిన్నప్పుడు నేను పోతుంటే నాన్నతో పాటు అక్కడ పోతుంటే పోతుంటే ఆ పరిసర విధానాలు అన్నీ గమనిస్తుంటే కాబట్టి నేను కూడా ఆయనతో బాగానే అసోసియేట్ అయ్యారు. రోజు ఆయన కూడా ఒక రవ్వ మన పైన సాఫ్ట్ కార్నర్ చూపించిండు, పిల్లోడు అన్యాయం అయిపోయినాడు అనే విధానం. ఎందుకంటే ప్రతి మనిషిలో 2024లో అత్యధికంగా నోట్లో నాడిన వ్యక్తి నేనే. ఎందుకంటే అంత అత్యధికంగా కాన్షియన్స్ అంతా కలిగే తిరిగి ఒక డిజాస్టర్గా మిగిలిపోయిన నేనే కాబట్టి ఖచ్చితంగా నా మీద అంతో ఇంతో ఈ రోజుకి జాలి చూపిస్తున్నారు. ఆ రోజు కూడా ఆయన కూడా జాలి చూపించారు, కొంచెం చూసుకోబోన్నారు. సర్లేను సార్ అని చెప్పి మనం చెప్పినాం. ఏం లేదు, మనం కూడా సాఫ్ట్ కార్నర్తో ఆయన మన పైన ఉన్నాడు, మనం కూడా ఆయన పైన అంతే అభిమానంతో ఉన్నాం. ఎమ్మెల్యే దస్తగిరి కావచ్చు, ఇప్పుడు కూటమి సందర్భంగా అంటే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, దస్తగిరి ఇప్పుడు ఎమ్మెల్యే మీ నియోజకవర్గానికి ఎలా సంబంధాలు ఉన్నాయి? నేను ఓపెన్గా అంటే నేను ఈ రోజు వరకు మాత్రం ఆయనతో పెద్ద అసోసియేట్ అయ్యి అంటే నేను వ్యతిరేకించింది లేదు, అట్లనే అనుకూలంగా చేసి నేను న్యూట్రల్గా నేను ఉన్నాను. వాళ్ళు ఎమ్మెల్యేలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మనం కూడా వాళ్ళ విధానానికి సహకరించడానికి మనమైనా సిద్ధంగా ఉంటాం. అంటే జనసేన పార్టీని అలా ప్రోగ్రామ్స్ కానీ ఇట్లా పిలిచాలి కదా, అలా ఏమైనా పిలుపు కానీ కార్యక్రమాలకు కానీ అంటే కిరణ్ ఇక్కడ వాళ్ళ అంటే పార్టీ పరంగా చూస్తే కూటమి అనేది ప్రభుత్వ విధానానికి సంబంధించి, పార్టీ అనేది ఎవరి వ్యక్తిగత విధానాలు, కూటమి ధర్మం అంటే కూటమికి వ్యతిరేకంగా పోకుండా చేసుకున్న విధానం కాబట్టి హావేస్కి ఇక్కడ పార్టీ కార్యక్రమాలు పార్టీ స్ట్రైట్ అవే వెళ్ళిపోతుంది. కూటమి విధానానికి వచ్చేటప్పుడు కూటమిని ఇంక్లూడ్ చేయాలా, కూటమి భాగస్వాములు చేయాలనుకున్నాం, అది వాళ్ళు చేయాల్సిన పని. కూటమి వాళ్ళని అందరినీ కలుపుకోవాలనేది ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని. మనమైతే పార్టీ పరంగా విధానంలో పోయేటప్పుడు మన పార్టీ పరంగా మనం పోతున్నాం, వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు వెళ్ళిపోతాం. కూటమి తరపున వాళ్ళు ఏమైనా కలుపుకొని పోతున్నారా లేదా? దస్తగిరి గారు నేను అదే చెప్తా, మనకైతే నేను కాంట్రవర్సీ జోలికి పోదలుచుకోలే, నేను స్ట్రైట్ అవే ఒకటే మాట చెప్తాను. ఇండైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళే కలుపుకోవాలి, ఇలా ఇండైరెక్ట్ కూడా ఏం చెప్తలేను. వాళ్ళు ప్రభుత్వంలో పెద్దలుగా బాధ్యతాయుత విధానంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అంతే బాధ్యతగా వాళ్ళు కలుపుకుంటే బాధ్యతగా పనిచేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. మేము హావేస్గా ఖచ్చితంగా బాధ్యతగా వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నేను వేరే వ్యతిరేకంగా ఏం మాట్లాడతలేను. పార్టీ పరంగా వచ్చేపాటికి వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళ పార్టీ విధానాలతో పాటు వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళు పనిచేసుకుంటారు. మా పార్టీ సిద్ధాంతాలు, మా పార్టీ ఎజెండా విధానాల ప్రకారం మా పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ విధానాన్ని, జనసేన పార్టీ విధానాన్ని మేము పెంపొందించడానికి మా దారిలో మేము పోతాం. ఓకే, జనసేన పార్టీ తరఫున సంధ్య విక్రమ్ కుమార్ కోడుము నియోజకవర్గంలో ఎలా ముందుకెళ్తారు? మీ ఆలోచన విధానం ఏంటి? ఈరోజు 1 year అయింది మనం వచ్చి. ఈ 1 yearలో ఈ పార్టీని ఖచ్చితంగా ఒక క్రియాశీలకమైన విధానంలో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసినాం. నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసినాం. ఎక్కడెక్కడ ఉన్న కార్యకర్తలందరినీ, మరుగునున్న కార్యకర్తలందరినీ 4th ప్లేస్లోకి తెచ్చినాం. చాలామంది చేరికలు చేర్పించుకున్నాం. అందరినీ ఉత్సాహభరితంగా ప్రోగ్రాములు చేసేప్పటికీ అందరూ ఎలాబరేట్గా ఉత్సాహంగా అందరూ బయటకు వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా అందరినీ ఏకం చేస్తూ 4 మండలాల కార్యకర్తలందరినీ ఏకం చేస్తూ ఈ పార్టీ విధి విధానాలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏదైతే మంచి వాతావరణంలో సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళల్లో వాళ్ళు చేసుకుంటూ అన్ని రకాలుగా ఈరోజు పోతున్నారో దీన్ని ఖచ్చితంగా ఫోకస్డ్గా నియోజకవర్గంలో ప్రతి గడపకు చేర్చి ఖచ్చితంగా పార్టీని అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనాలలోకి చేరువజేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూటమి ధర్మంలో, కూటమి విధానంలో వచ్చే ఆ వాటాకు సంబంధించి విధానాన్ని నిలబెట్టుకొని 100% స్ట్రైక్ రేట్తో పవన్ సార్కి కానికేయాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రణాళికాబద్ధంగా పోతున్నాం. కూటమి తరపున జనసేన పార్టీకి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ఏదైనా కొన్ని సీట్లు న్యాయపరంగా అంటే కూటమి ధర్మంగా ఇచ్చే అవకాశం ఉందే? ఒకవేళ ఇస్తే అది మొత్తం మీరే బాధ్యత తీసుకుంటారా? 100%గా పార్టీ ఒక్క విక్రమ్ది కాదు, పార్టీ ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మాలాంటి వాళ్ళం కావచ్చు, పార్టీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, అందరూ బాధ్యత తీసుకుంటాం.
కాస్త మేము ఆ నియోజకవర్గంలో బలంగా ఉంటాము కాబట్టి విధానం ఉంది కాబట్టి కాస్త ఇంకా ఒక రవ్వ ఇంకా బలంగా మాలాంటి వాళ్ళం అడుగులేస్తాం. అందరినీ కలుపుకొని పోయి ఖచ్చితంగా ఏదైతే రేపు స్థానిక సంస్థలో పార్టీకి వచ్చే వాటా సంబంధించి పార్టీకి వచ్చే ఈ కూటమి ధర్మంలో పార్టీకి వచ్చే ఆ సీట్లను ఖచ్చితంగా బలంగా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సంధ్య విక్రమ్ గారు, మీరు వచ్చి పార్టీకి సంవత్సరం అవుతుంది. ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు కలిసారు? అదొక్కటే చాలా లోటు ఉంది కిరణ్. మేము కూడా చాలా అనుకుంటాం. అంటే యాక్చువల్గా మేము చేరాల్సిందే పవన్ సార్ సమక్షంలో చేరాలి. ఆ రోజున్న విధానం నేను దాంట్లో నాది కూడా చాలా మిస్టేక్ ఉంది. ఎందుకు మిస్టేక్ ఉంది అంటే నేను అక్కడ ఉండలేకపోయినా, వాళ్ళు చేసే విధానాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. పక్కకు పోవాలి, వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. నేను ఉండకూడదు ఇక్కడ అనేది మెంటల్ ఫిక్స్ అయిపోయాను. ఈ క్రమేణాలో జిల్లా అధ్యక్షుడు అపాయింట్మెంట్ పెట్టినాడు. మన ప్రొఫైల్ అంతా పంపించాడు. వాళ్ళు కూడా అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు. సార్ షెడ్యూల్ దృష్ట్యా సార్ది ఉంది, నాదెండ్ల మనోహర్ సార్ సమక్షంలో చేరండి అని చెప్పినారు. చెప్తే నేనే లేదన్నా, నేను అట్లా కాదు, మళ్ళీ తర్వాత మనం పోదాము, నేను ఇక్కడే చేరుతా, నేను జనాల్లో చేరుతా, పార్టీకి కూడా మన విధానం మన బలం విధానం కూడా వాళ్ళకి అర్థం కావాలి కదా అన్నప్పుడు పార్టీ సపరేట్గా ప్రభుత్వ పరవసిదని మన జాయినింగ్కి కేటాయించింది. పైన హరిప్రసాద్ సారు ఆదేశం చేస్తే వాళ్ళు పంపించినారు ఇక్కడికి. దాన్నే చాలా తొందరలో తర్వాత హైకమాండ్ పెద్దలను కలిసినాము, సార్ వాళ్ళని అందరినీ కలిసి వచ్చినాం. సారు షెడ్యూల్ చూసానే సార్ను ఒక్కటి ఇదే కాదు, అది కూడా చాలా తొందరలో నెరవేరుతుంది. అంటే సంవత్సరం మీద ఒకసారి కూడా అంటే ఆయన బిజీ. ఆయన ఇప్పుడు ఇక్కడ అధికారం ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుని విధానం వేరైతుంది, అధికారం వచ్చిన తర్వాత పార్టీ ఇదే అధికారం ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసారు మీరు? ఆబ్వియస్గా కలిసినాము. నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా ఆ స్కోప్ వస్తుంది, ఆ స్కోప్ ఏర్పడుతుంది చాలా తొందరగా. నియోజకవర్గంలో ఇంకా సంధ్య విక్రమ్ దగ్గరికి చాలా యువకులు వస్తుంటారు, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసాలని ఉంటుంది, కానీ సంధ్య విక్రమే కలిసలేకపోతున్నారు కదా, ఏంది అనేది ప్రశ్న వస్తుంది కదా. లే మనము కేవలము సార్ బిజీ షెడ్యూల్ తీస్తే మాత్రమే కలిసలేకపోతున్నాం. చాలా తొందరలో సార్ని కలుస్తాం. జిల్లాకు సార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సార్ని పర్మిషన్ అడిగి కంపల్సరిగా ఎవరైతే మెయిన్ ఉండే కీలకం ఉండే నాయకులు, కాన్స్టిట్యున్సీలో యువకులు కావచ్చు, కీలకంగా నాయకులు కావచ్చు, అందరినీ ఖచ్చితంగా సార్ని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా కల్పిస్తాం. ఫైనల్గా జనసేన పార్టీలో మీ గోల్ ఏంటి? జనసేన పార్టీ అభివృద్ధి నా గోల్. కొడుము నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోల్ ఏం లేదు, ఎమ్మెల్యే కావాలని గోల్ హావేస్కి ఉంటుంది. అది ఎప్పుడు పోదు. ఓపెన్గా చెప్తాను, నేను నన్ను ఎవరేమనుకున్నా పర్లేదు, అది పోదు. కానీ దాని పరిస్థితుల విధానం దిశ ఈరోజు ఉన్న కూటమి విధానంలో దానికి అనుకూలంగా కూడా పోవాల్సిన బాధ్యత మన పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి అనుకూలంగా మాత్రం పోతాం. కానీ గోల్ ఎందుకు పోతుంది? గోల్ ఎక్కడ పోతుంది? గోల్ ఎప్పుడు పోతుంది? ఆ గోల్ అనేది నా జీవిత ఆశయం. అది ఫ్యూచర్లో సంధ్య విక్రమ్ కోడుమూరు ఎమ్మెల్యేగా ఎప్పుడైనా చూడొచ్చా? దేవుడు పైన ఆశీర్వదించాలి, ప్రజలైతే దీవించడానికి సిద్ధంగా ఉండరు. కానీ కూటమి విధానంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్స్ ఎలా పోతాయో మనకు తెలియదు. కాబట్టి అవకాశం దేవుడు ఇస్తే చేయడానికి మనం సిద్ధంగా ఉండం. అట్ ది సేమ్ టైం కూటమి విధానంలో ఉన్నాం కాబట్టి దానికి అనుకూలంగా పోనీకి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాళ లీడర్తో చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.